2014 నుంచి 2019 వరకు జగన్ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ విశ్లేషకులు ఒక మాట అంటూ ఉండేవారు. జగన్ను ఓడించడానికి చంద్రబాబు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తనని తానే ఓడించుకుంటాడని అనేవారు. విచ్చలవిడిగా అవినీతి అరాచకం చేస్తే ఎవరు ఓటేస్తారు? ఈ మాత్రం చిన్న లాజిక్ తెలియకపోవడానికి జగనే అమాయకుడు కాదు. జగన్కు వైఎస్ఆర్ కూడా భయపడేవాడని చెప్తారు. అధికారం ఉన్నప్పుడు అయ్యగారు గాల్లోనే ఉండేవాడు, రాజ్యానికి రాజులా ఫీల్ అయ్యేవాడు. 2024 ఎన్నికలు వచ్చాయి. జనం ఈయన గారి ఫ్యూజ్ తీసేసి చేతిలో పెట్టారు. ఓడిపోయిన రోజు ప్రెస్ మీట్లో ఒక్క ఏడుపోటే తక్కువ. నెల రోజుల తర్వాత మళ్ళీ షరా మామూలే. కొంచెమైనా పొగరు తగ్గిందా అంటే ఏమీ లేదు. అదే కోటరీ, అదే గ్యాంగ్ ఎవరైతే ఈయన ఓటమికి కారణమయ్యారో మళ్ళీ వాళ్ళే పక్కకు చేరారు, ఒక్క విజయసాయిరెడ్డి తప్ప. మళ్ళీ అదే రాజకీయం, నకిలీ వార్తలు, నోరు తెరిస్తే అబద్ధాలు, అమరావతి మీద అదే ఏడుపు, అభివృద్ధి మీద అబద్ధాలే, బాబు చేసే అప్పుల మీద కూడా అబద్ధాలే. బయటికి రాడు, ఎవరిని కలవడు. మొన్న అందరూ వద్దని మొత్తుకుంటున్న తెనాలి వెళ్ళి రౌడీ షీటర్లను, గంజాయి బ్యాచ్ని కలిసి వచ్చాడు. దీనివల్ల ఆయనకు ఏం ఉపయోగం? అటువంటి వాళ్లను పలకరించడానికి వెళ్ళి పౌర సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాడో ఆయనకే తెలియాలి. ఫ్యామిలీ ఎవరన్నా ఈయనకు ఓటేస్తారా? మొన్న ఈయన మీడియా ఛానల్లో ఎవరో జర్నలిస్ట్ను కూర్చోబెట్టి అమరావతి మహిళలపైన అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయించాడు. సెక్స్ వర్కర్ల గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. సెక్స్ వర్కర్లకి అమరావతి మహిళలకి లింక్ పెట్టడం ఏంటి? ఎవడు పడితే వాడు ఏది పడితే అది వాగితే జనం ఎలా ఊరుకుంటారు? ఆ జర్నలిస్ట్ మీద, యాంకర్ మీద కేసులు పెట్టారు, అరెస్ట్ కూడా చేయాలి. జైల్లో చెప్పుకూడు తింటే కానీ ఇలాంటి వాళ్లకు బుద్ధి రాదు. జగన్ పెంచి పోషించిన విషపు మొక్కలే వీళ్ళందరూ. వీళ్లకు కనీసం విలువలు కూడా ఉండవు, అన్నీ ఎప్పుడో వదిలేశారు. ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకుని ఊరేగుతూ 2029లో మనదే అధికారమని కలలుగంటూ ఉంటాడు. ఇంకా ఈయన గారు వర్తమానంలోకి రాడు, ఇంకా గతంలోనే ఉన్నాడు. ఎప్పుడు స్పృహలోకి వస్తాడో ఏమో, ఆ దేవుడికే తెలియాలి.